ఈరోజు నేను కొంతమంది అధికారులతో కలిసి గౌరవ కేంద్ర ప్రభుత్వ యొక్క జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారిని కలవడం జరిగింది. కొంతకాలం నుంచి జల్ శక్తి మినిస్ట్రీలో తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. మరి మీరు చొరవ చూపెట్టి అది తొందరగా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మరి వారిని కలవడం జరిగింది. నేను వారికి ప్రస్తావించిన ఇష్యూస్ ఏంటంటే, ఒకటి, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి మనం మొత్తం 90 టీఎంసీల కేటాయింపు అడిగాం. ఆ 90 టీఎంసీల్లో 45 టీఎంసీలు మన నీళ్ళే మైనర్ ఇరిగేషన్లో ఇప్పుడు అన్యూటిలైజ్డ్గా ఉన్న 45 టీఎంసీ వెంటనే పాలమూరు రంగారెడ్డికి కేటాయించమని చెప్పి గతంలో కూడా అడిగాం, ఈరోజు ఫాలోఅప్ చేసాం. ఈ మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారితో సహా సిడబ్ల్యూసి చైర్మన్ కూడా మీటింగ్లో ఉన్నారు. వాళ్ళకే చెప్పాము, మీ దగ్గరే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. డెఫినెట్గా పాలమూరు రంగారెడ్డికి అట్లీస్ట్ ఫస్ట్ 45 టీఎంసీ వెంటనే కేటాయించాలని చెప్పి ఈరోజు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి జలాల్లో సమ్మక్క సారక్క ప్రాజెక్టు అది డిపిఆర్ సబ్మిట్ చేసాం. సిడబ్ల్యూసికి అనేక సందర్భాల్లో వాళ్ళ క్వెరీస్ ఎంక్వైరీస్ ఆన్సర్ చేసాం. మరి అది చాలా టైం గడిచిపోతుంది. మీరు తొందరగా సమ్మక్క సారక్కకి అన్ని క్లియరెన్సెస్, సిడబ్ల్యూసి క్లియరెన్సెస్, టిఎస్సి క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పి మరోమారు ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని డీటెయిల్స్ కూడా నేను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్రిజేష్ ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2, ఇదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఆ 811 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాలకి డివైడ్ చేయాలనో, మరి ఆ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి జస్టిస్ బ్రిజేష్ని రిక్వెస్ట్ చేసి ఆ KWD2 ప్రొసీడింగ్స్ కూడా ఆ ఫైనలైజేషన్ కూడా మరి వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి, ముందు ఆంధ్రప్రదేశ్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని మేము వ్యతిరేకించాం. అది చాలా స్పష్టంగా గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఫ్లడ్ వాటర్స్ కేటాయించడానికి ఎవరికి ఎటువంటి ఆస్కారం లేదు అనే విషయాన్ని అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశాం. ఇప్పుడు ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి, ప్రాజెక్టు పేరు మార్చి, తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వం వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకమని చెప్పి స్పష్టంగా ఈరోజు లిఖితపూర్వకంగా, అదేవిధంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఈ ప్రాజెక్ట్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం, ఇది లీగల్గా అన్ని విధాలుగా ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఏ విధంగా వ్యతిరేకిస్తున్నాయో అది కూడా మేము కూడా మరోసారి కేంద్ర మంత్రికి తెలియజేసి, ఆ రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు, అనుమతులు ఇవ్వద్దు, మరి సిడబ్ల్యూసి ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాని గురించి వివరంగా నేను ఇచ్చే నోట్లో కూడా మీకు ఇస్తాను. యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ వాట్ ఐ హావ్ గివెన్ ఇన్ దట్. అదేవిధంగా ఆల్మట్టి డ్యాంపై
519 మీటర్ కంటే ఎత్తు పెంచొద్దు అని సుప్రీంకోర్టు స్టే ఉంది. సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం దానిపై క్యాబినెట్ తీర్మానం చేసి జియో వచ్చి హైట్ పెంచడానికి ల్యాండ్ అక్విజిషన్కి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇది చట్ట వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వంగా మీరు కూడా చెప్పండి వాళ్ళకి, ఈ ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచితే తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా మీరు ఆదేశించండి ఇప్పుడు హైట్ పెంచొద్దు అని చెప్పి మరి ఆ వివరాలు కూడా నేను కేంద్ర మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారికి ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం, గత 22 నెలల నుంచి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ఇవ్వాలని చెప్పి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అడగడం జరుగుతుంది. వాళ్ళు పోయినసారి ఏం చెప్పారంటే ఇప్పటి వరకు మేము ఇచ్చిన ఫండింగ్ విషయాల్లో మీరు ఆ ప్రాజెక్ట్స్ క్లోజ్ చేయండి, మేము ఫ్రెష్ ఫండింగ్ ఇస్తామని చెప్పి పోయినసారి సీఎం గారు నేను వచ్చినప్పుడు గౌరవ మంత్రులు తెలియజేశారు. దాని మేరకు దేవాదులు తప్పితే అన్ని ప్రాజెక్టు క్లోజ్ చేసేసాం. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినామంటే మేము కొన్ని ప్రాజెక్ట్స్ లిస్ట్ అవుట్ చేసినాం, ఇది మీరు మీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి, మరి దీనికి త్వరితగతిన సిడబ్ల్యూసి నుంచి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇప్పించి ఈ ప్రాజెక్ట్స్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరడం జరిగింది. మేము ఇప్పుడు వాళ్ళని అంటే ఈ ఫండింగు 2016 ఏప్రిల్ నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు అంటే ఆ స్కీమ్ 2016 ఏప్రిల్లో మొదలవుతుందని చెప్పి దాని కింద ఇప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నిధులు అడిగిన ప్రాజెక్టులు ఏమంటే మరి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కలిపి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మోదికుంట వాగు ప్రాజెక్టు, అదేవిధంగా చెనాక కొరాట డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ఈ ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఫార్మల్గా రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా మీలో చాలామందికి తెలుసు, తెలంగాణ ఆంధ్ర విభజించినప్పుడు ఆ చట్టం ప్రకారం కేఆర్ఎంబికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అధికారం ఇచ్చి కృష్ణా నదిపై ఎవరు ఆ నీళ్ళని ఎక్కువ డైవర్ట్ చేయవద్దు, దుర్వినియోగం చేయవద్దనే ఉద్దేశంతో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలని చెప్పి ఆ చట్టంలో ఉంది. కేఆర్ఎంబి పెట్టాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు దాని మీద ఏం పట్టించుకోలే, అది ఏం పెట్టలేదు. మేము వచ్చిన తర్వాత పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేఆర్ఎంబికి నిధులు ఇచ్చి ఆ టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టలేషన్లో కొంత ప్రోగ్రెస్ జరిగింది. అయితే ఫేజ్ 1 కింద 18 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ అయినాయి. ఫేజ్ 2 కింద మరో 9 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ మరి చేయాల్సి ఉంది. అదేవిధంగా ఫేజ్ 3 కింద మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంది. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకు ఏం చెప్పారంటే, సరే మీ చొరవ వల్ల కొంత ప్రోగ్రెస్ అయింది, మరి సీఎం గారు నేను వచ్చి కలిసిన తర్వాత మీరు కేఆర్ఎంబికి చెప్పాడు, వాళ్ళు కొంత ప్రోగ్రెస్ చేశారు, మరి ఇంకా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 పోవడానికి మీరు కేఆర్ఎంబికి ఆదేశాలు ఇచ్చి అది వేగవంతంగా టెలిమెట్రీ ఇన్స్టలేషన్ పూర్తి చేయాలి. అప్పుడు ఏ రాష్ట్రం ఎంత మరి ఈ కృష్ణా వాటర్ యూటిలైజ్ చేసుకుంటుందో స్పష్టంగా రికార్డ్ అయి ఉంటుంది కేఆర్ఎంబి దగ్గర. అప్పుడు అంతర్రాష్ట్ర వివాదాలు కూడా తగ్గుతాయని చెప్పి చెప్పడం జరిగింది. దానికి యాక్సెప్ట్ చేసి మరి గౌరవ మంత్రులు సిఆర్ పాటిల్ గారు చెప్పారంటే వెంటనే కేఆర్ఎంబికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము ఆదేశాలు ఇస్తాం. మరి ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన 18 టెలిమెట్రీ స్టేషన్స్ కాకుండా ఫేజ్ 2లో మరో 9, ఫేజ్ 3లో మరో 11 టెలిమెట్రీ
టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టాల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీటింగ్లో నా ఎంబడి రెసిడెంట్ కమిషనర్ గోయల్ గారు, మరి కొంతమంది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు పార్టిసిపేట్ అయ్యారు. మరి అలాంగ్ విత్ సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్, సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ గారు, మరి వాళ్ళ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. పోలవరం బనకచెర్ల మీద ఏం సార్ స్టాండ్ ఏంటి సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ ఉంది సార్? అది సరే, వాళ్ళకి ఇంకా ఏం సమాచారం రాలేదు. అంటే పోలవరం బనకచెర్ల విషయంలో అది మార్చి దాని నామకరణం మార్చి దాని టెర్మినల్ ఫేజ్ మార్చే విధంగా వాళ్ళు చేపడుతున్నారు. మేమేమన్నామంటే మొదలిచ్చిన ప్లాన్ కానీ రెండోసారి ఇచ్చిన ప్లాన్ కానీ ఇది గోదావరి ఫ్లడ్ వాటర్స్ యూటిలైజేషన్కి జీడబ్ల్యూ గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1980 అవార్డులో ఏ ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ సిడబ్ల్యూసి కానీ అది అసలు ప్రీ ఫీజిబిలిటీ కానీ అది స్టడీ కూడా చేయొద్దు అని మా అబ్జెక్షన్ తెలియజేస్తాం. మినిస్టర్ సెడ్ యూ లుక్ ఇంటూ ఇట్. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా సరే, ఇప్పుడు నేను అంటే ఆ సిడబ్ల్యూసి చైర్మన్ కూడా ఉన్నాడు, బహుశా ఇప్పుడు నా దగ్గర వస్తాడు, ఇంకా వివరంగా అన్ని విషయాలు మాట్లాడతాం. సుప్రీంకోర్టులో స్టే ఉన్నప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ని 534 ప్రయత్నం చేస్తుంది. సో అది కంటెంప్ట్ చేయడానికి అవకాశం ఉందా సుప్రీంకోర్టులో? తప్పనిసరిగా శ్రీనివాస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణ యొక్క కృష్ణా గోదావరి నదీ జలాలు మన నీటి వాటాని నీటి హక్కులు కాపాడడానికి మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం కానీ అన్ని ఫోరమ్స్లో మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర వాట్ ఎవర్ లీగల్ ఫైట్ విల్ డూ, డెఫినెట్లీ విల్ ఫైట్ టు ప్రొటెక్ట్ కృష్ణా అండ్ గోదావరి వాటర్ రైట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మీరు ఎప్పుడు ఉన్నారు కదా సార్ కేసు వేస్తామని? దానికి మేము ఆల్రెడీ అపాయింట్ చేశాము. ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. ఇప్పటికైతే ఏం ముందుకు పోలే కదా. అరే మీరందరూ గమనించాలి, మేము రిప్రజెంట్ చేసినాకనే కదా పోలవరం బంకచెర్ల ప్రాజెక్టులో టెండర్లు వెనక్కిపోయినాయి. మరి వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసి ముందుకు పోతున్నారో మరి మేమైతే మీడియాలోనే చూసాము. మేము ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ విధంగా వాళ్ళు మార్చిన ప్రణాళికను కూడా మేము వ్యతిరేకిస్తామని స్పష్టంగా మరి మంత్రి గారు చెప్పడం జరిగింది, లిఖితపూర్వకంగా కూడా ఇచ్చాం. టెక్నికల్ కమిటీ ఏమైంది సార్? సరే, ఇప్పుడు ఆ ప్రాజెక్టే వాళ్ళు వెనక్కి పోయినాక ఆ కమిటీ ఇప్పుడు ఏమైంది దాని గురించి లేదు, అది ఆ ప్రాజెక్ట్ మీదనే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.